Thanks for watching BVR TV News. తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఒక పుణ్య దంపతుల్ని మీ ముందుకు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అడ్వకేట్, అందులోనూ మామూలు అడ్వకేట్ కాదండి, ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఈరోజు ఒక అత్యున్నతమైనటువంటి న్యాయవాదిగా, ప్రముఖ న్యాయవాదిగా కొనసాగుతూ ఉన్నటువంటి మంగినపల్లి సదాశివుడు గారు, అలాగే వారి మేడం గారు ఉన్నటువంటి రజని గారు మనతోనే ఉన్నారు. సో దీపావళి సందర్భంగా వీరి జీవిత చరిత్ర మీ ముందుకు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను. సార్ నమస్తే, బాగున్నారా? నమస్తే మేడం. నమస్తే. Thank you for VVR TV that you have selected us to interview. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ నేను పాయింట్ నెంబర్ ఏంటంటే, మీరు చిన్న కుటుంబంలో పుట్టారు అని చెప్పేసి నేను మెన్షన్ చేసిన. నిజమేనా మీరు చిన్న కుటుంబంలో పుట్టి? నేనైతే కనుక్కున్నాను. చెప్పండి, ఏం చెప్తారు? మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది? అసలు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే ఫస్ట్ మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది? పెంచికల్పేట అని నర్సంపేట తాలూకాలో ఒక విలేజ్ అది. ఇక రాను రాను అది మండలంలో ఆత్మకూరు మండల్, వరంగల్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఆత్మకూరు మండలంలో ఉంది పెంచికల్పేట్. ఇట్స్ ఏ వెరీ గుడ్ విలేజ్, హైలీ ఎడ్యుకేటెడ్ ప్లేస్. చాలామంది మా దగ్గర ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, చాలామంది డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. లాయర్లు మాత్రం మేము ఇప్పుడున్న వాళ్ళలో ముగ్గురు మాత్రమే ఉన్నాము. ముగ్గురు? మా ఇంట్లో ముగ్గురు అంటే మీ ఇంట్లో ముగ్గురు? కాదు కాదు, మా విలేజ్లో. మీ విలేజ్ వరకు ముగ్గురు అడ్వకేట్స్? ఎస్. ఓకే, ఓన్లీ వన్ యాక్చువల్లీ. ఇప్పుడు వచ్చారు ఇద్దరు. ఓకే ఓకే. నాకేంటంటే చదువుకోవాలనే జిజ్ఞాస బాగా ఉంది. మా నాన్నగారి ఉద్దేశం కూడా పిల్లల్ని మంచిగా చదివించాలి. ఆయన ఒక చిన్న పురోహితుడు ఉండే శివ టెంపుల్లో విలేజ్లో. మేము నలుగురం బ్రదర్స్మి, ఓన్లీ వన్ సిస్టర్. అవుట్ ఆఫ్ దెమ్ 2 brothers ఆర్ నో మోర్, చనిపోయారు. మేము మా యొక్క నాన్నగారి కృషి మేరకు ఒక మంచి స్థాయిలో ఉండాలని వారు కూడా కోరుకునేది. నేను ఇన్ఫ్యాక్ట్ ఏంటిది అంటే తప్పనిసరిగా డాక్టర్ కావాలనే ఉద్దేశంగా ఇంటర్మీడియట్లో బీపీసీ తీసుకున్నాం. తర్వాత బీఎస్సీ బీజెడ్స్ చేశాను, చివరికంటూ రాశాను. అన్ఫార్చునేట్లీ రాలేదు. నేను అడ్వకేట్ కావడం అనేది ఇట్స్ నాట్ విల్ బట్ ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంటల్గా అంటే యాక్చువల్లీ మీకు వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాలని డాక్టర్ని కావాలని బాగా ఉండే, యాజ్ అన్ ఆల్టిమేట్ ఇట్ రావడం జరిగింది. అంటే మీరు సివిల్స్ వైపు వెళ్ళాలని ఆలోచన కూడా మీకు ఉండేదట, నిజమేనా? ఎస్, రాశాను. అప్పుడు 28 years వరకు ఉండేది. రాజీవ్ గాంధీ వచ్చిన హయాంలో అప్ టు 26 years వరకు అది రిస్ట్రిక్ట్ చేశాడు. యంగ్ ఇండియా, యంగ్ వాళ్ళు ఉండాలని చెప్పేసి. మళ్ళీ తర్వాత ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ ఇచ్చే వరకు అప్పటికి మాకు 31 years వచ్చేసినాయి. అయినా అప్పుడు రాయలేము. అప్పటికే ఈ న్యాయవాద వృత్తిలోకి వచ్చాము. ఎటు కాకుండా ఉంటుంది, మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఎవరు చేసేవాళ్ళు లేరని చెప్పేసి ఈ యొక్క వృత్తిని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము. వాట్ ఈజ్ అన్ అడ్వకేసీ అనేది ప్రూవ్ చేయాలనే ఉద్దేశంగానే కరెక్ట్గా నిలబడ్డాము. రైట్ మేడం, దీపావళి ఏంటి ఈరోజు మీ ఇంట్లో స్పెషాలిటీస్? స్పెషల్ అంటే ఏంటి, ఏం చేస్తారు మీరు? దివాళీ మెయిన్ హారతులు ఇస్తారు భోగి రోజు. పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేసేసుకొని దేవుని పూజ చేసేసుకొని పిల్లలకి, మగ పిల్లలకి, ఆడపిల్లలందరూ హారతులు ఇస్తారు. కొత్త బట్టలు వేసేసుకొని హారతులు ఇస్తారు. జస్ట్ 3 months ago మా బాబుకి మ్యారేజ్ అయింది. తను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం ప్రస్తుతానికి ఇంట్లో. రేపు ఫ్రెండ్స్ వస్తారు, అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే సరే, యాక్చువల్లీ మీ ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడతారు? ఎంతమంది చిల్డ్రన్స్, ఎంతమంది మీకు? అసలు మీ ఫ్యామిలీ గురించి. మాకు నా మ్యారేజ్ ఇన్ ది ఇయర్ 1989 21st December నాడు జరిగింది. కరెక్ట్ డేట్తో సహా చెప్తా ఉన్నారు. ఎస్, అంత జ్ఞాపకం. ఇట్స్ ఎ మైల్ స్టోన్ ఇన్ మై లైఫ్. మ్యారేజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ ఇన్ లైఫ్. 21st December 1989 రోజు జరిగింది. మా మామగారు వాజ్ ద రిటైర్డ్ తహసీల్దార్. హెయిల్స్ ఫ్రమ్ జమికుంట మండల్, సెటిల్డ్ ఎట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్, కరీంనగర్ లోకల్లో సెటిల్ అయ్యారు.
అంటే మేడం గారిది కరీంనగర్ జిల్లా. ఎస్. వారి అన్నయ్య గారు జి వీరయ్య గారు అని ఉండే, ఈ వాజ్ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్. అప్పుడు డిప్యూటీ కలెక్టర్ పనిచేసేవారు. ఈ హాజ్ ఎంకరేజ్ మీ టు మ్యారీ మై వైఫ్. ఎస్. యాక్చువల్లీ ఎట్లా సంబంధం ఎట్లా వచ్చింది మీకు? అంటే మీరు అంతకుముందు పరిచయమా ఇద్దరు? మొదటి నుంచి షీఈ్ మై రిలేటివ్. రిలేటివ్స్? ఓకే ఓకే. అంటే మీరు లవ్ చేసుకున్నారా? స్ట్రిక్ట్లీ అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. ఫ్రమ్ ది బిగినింగ్ ఐ నో హర్. ఓకే మేడం, మీకు క్వాలిఫికేషన్ మ్యామ్, మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ? నా ఎడ్యుకేషన్ అంతా కరీంనగర్లో ఓకే. సరస్వతి శిశు మందిర్లో చేశాను 10th వరకు. ఇంటర్ కూడా అక్కడే చేశాను. డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను ఇక్కడే. జస్ట్ ఇప్పుడు టోటల్లీ హౌస్ వైఫ్. ఓకే. అంటే మీరు ఏమైనా అనుకునే వల్ల ఏదైనా ఎంప్లాయీ అంటే? నో, హౌస్ వైఫ్గా ఉండాలనుకున్నాను, హౌస్ వైఫ్గానే ఉన్నాను. ఓకే సార్, ఇప్పుడు మేడం గారిలో మీకు నచ్చిన ఒక క్వాలిటీ అంటూ ఏంటి? ఇందాక మేడం చెప్పింది కదా, హౌస్ వైఫ్గా ఉండాలనుకున్నాను, హౌస్ వైఫ్గానే ఉండాలని చెప్పేసి ఉంటున్నా అని చెప్పింది. నేను కూడా కోరుకుంది ఏంటంటే, నేను న్యాయవాద వృత్తిలోకి వచ్చాను. న్యాయవాదుల వృత్తిలో ఉన్న వాళ్ళకి హౌస్ వైఫ్ లేకుండా మరి వైఫ్ కూడా ఎంప్లాయీ అయితే కనీసం ఇక్కడ హెల్ప్ చేసేవారు ఎవరుండరు, ఇల్లును చూసే వాళ్ళు ఎవరుండరు. మా ప్రథమ ఉద్దేశం ఏంటంటే పిల్లలను బాగు చేయడం, పిల్లలను చదివించడం, పిల్లల్ని బెటర్మెంట్ చూసుకోవడం, వారి వృత్తి ఏంటి, వారు ఏం కావాలి, వారి గురించి వారిని అప్లిఫ్ట్ చేయడం, వారిని మంచిగా చదివించడం, అది మాత్రమే గృహిణికి కావాల్సింది. ఓన్లీ ఫైనాన్సే కాదు, ఎంప్లాయ్మెంట్. అందువల్లనే ఆమె ఏం చేయలేకపోయింది, వద్దు అని చెప్పేసి గృహిణిగా ఉండగలిగింది. రైట్. ఇప్పుడు మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 1989. 89 అంటే 36 సంవత్సరాలు. 36 years. 36 years. ఈ 36 yearsలో మేడం మీద మీకు కోపం అంటే ఏమైనా వచ్చిందా? కోపం అనేది నాకు ఎవ్రీడే వస్తుంటుంది. ఎవ్రీడే? ఎవ్రీడే. ఓ మై గాడ్. చెప్పండి ఎందుకు? కర్రీ విషయమా లేకపోతే ఎట్లా? ఏ మంచి విషయం మాట్లాడినా కానీ వ్యతిరేకం ఏమి చెప్పినా నాకు కోపం వస్తుంది. కోపం అంటే మంచి ఉద్దేశంతో, ఏదో చేయాలనే ఉద్దేశంతో కాదు. ఎస్. ఓకే మేడం, మీరేం మాట్లాడతారు? మీరేం మాట్లాడితే సార్ కోపం వస్తుంది? స్వతహా సార్ జోయల్గా ఉంటారు, మంచి అందరినీ నవ్విస్తూ ఉంటారు, తను నవ్వుతూ ఉంటారు. మార్నింగ్ మాకు ఎర్లీ మార్నింగ్ నుంచి హాట్గా కాఫీ కప్తో స్టార్ట్ అవుతుంది మార్నింగ్ అవర్స్. తర్వాత వాళ్ళు 10:30 వరకు, ఇప్పుడు ఇంట్లో 3 అయ్యారు అడ్వకేట్స్. మా బాబు, మా డాటర్ ఇన్ లా, 3 అడ్వకేట్స్. జస్ట్ నేను మాత్రమే హౌస్ వైఫ్ని. వీళ్ళ 3 పంపించాలంటే నేను మార్నింగ్ 5:30కే లేవాలి. మా వర్కర్ కూడా 5:30కే వస్తుంది. వీళ్ళని రెడీ చేయాలి, ఆఫీస్లో మొత్తం క్లీనింగ్ చూసుకోవాలి, వర్కర్తో అన్నీ చేసి రెడీ చేసి వీళ్ళని పంపిస్తా. మార్నింగ్ మాకు 5:30తో స్టార్ట్ అవుతుంది డే. Without my wife's assistance, without my wife help, without my wife caring, I cannot do any practice. I cannot do anything. Why? Because without our assistance, it's not less than and not more than our own assistance. గ్రేట్ వర్డ్స్. నిజంగా నిజంగా మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు మీ మేడం గారిని? భార్య లెక్క ట్రీట్ చేస్తారా, ఫ్రెండ్ లెక్క ట్రీట్ చేస్తారా? అట్లా ఎట్లా మీరు ఎట్లా మీ అన్యోన్య బంధం అనేది ఎట్లా ఉంటుంది? ఇంతకాలం ఈ రోజు వరకు బ్రహ్మాండంగా అన్యోన్య దాంపత్య జీవితమే నడుస్తుంది. అన్యోన్యంగా పిల్లలను చూస్తున్నాం, అన్యోన్యంగా మా సమాజాన్ని చూసుకుంటున్నాం, అన్యోన్యంగా. నేను వృత్తిలో ఈ యొక్క స్టేజ్కి రావడానికి జస్ట్ బికాస్ ఆఫ్ అసిస్టెన్స్ ఆఫ్ మై హెల్ప్ ఆఫ్ మై వైఫ్ ఓన్లీ. ఎందుకు క్రెడిట్ మొత్తం మేడం మీదకే చేస్తూ ఉన్నారు? ఎందుకు? నిజంగా ఇదంతా అబద్ధంగా ఇస్తూ ఉన్నారా మీరు? అసలు అబద్ధం అనే ముచ్చటే ఉండదు అందులో. వై బికాస్ ఇందాక మేడం చెప్పారు, నేను ఇక్కడ నుంచి 10 o'clock స్టార్ట్ అయిపోవాలి అంటే ఇంట్లో ఎవ్రీథింగ్ షుడ్ బి మేడ్ రెడీ. అవును, అన్ని రెడీ అయి ఉండాలి. ఈ రోజు వరకు హెల్త్ మెయింటైన్ చేసుకుంటున్నామంటే జస్ట్ క్రెడిట్ గోస్ టు వారు.
నేను కోర్టుకు వెళ్ళి అక్కడ ఏ పని చేయాలన్నా కానీ తప్పనిసరిగా వారి అసిస్టెన్స్ లేకుండా కాదు. ఏదో ఎక్కడో పోయి హోటల్ తినాలి, ఏదో అంటే ఓన్లీ 1 డే తినొచ్చు, 2 days తినొచ్చు, అంతేగాని డైలీ వీ కెనాట్ గో వితౌట్ అవర్ అసిస్టెన్స్. ఐ కెనాట్ డూ ఎనీథింగ్. దట్ ఈస్ ఓన్లీ ఎ థింగ్. ఓకే మేడం, ఇప్పుడు సార్ చేసే యాక్టివిటీస్ ఏదైనా వీటి మీద మీకు కోపం వస్తూ ఉంటుందా? నో అస్సలు ఎందుకంటే ప్రతి యాక్టివేషన్ లో నేను జాయిన్ అవుతాను. తను సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు, బయట మాకు సమాజము ఉంటుంది, సమాజ సేవ చేస్తారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా సెలబ్రేట్ చేస్తాము. అందులో ఇప్పుడు కొత్త కోడలు వచ్చింది, తను కూడా మాస్టర్ చేసింది స్టేట్స్లో. ఇప్పుడు కొత్త అమ్మాయితో కూడా మేము చాలా సెలబ్రేట్ చేసుకోవడానికి అన్ని విషయాల్లో మేము రెడీగా ఉన్నాము. సార్, మేడం గారు ఒక వర్డ్ చెప్పారు మొత్తం మీద, సోషల్ సర్వీస్ అంటే సేవలు చేస్తూ ఉంటారు, అంటే సమాజం కోసం అన్నట్టుగా ఒక మాట. ఏంటిది, ఏం చేస్తారు మీరు బయటికి? ఏం సమాజం సేవ ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మేము బీసీలో ఉన్నామండి. బీసీ ఏ గ్రూప్ లో ఉన్నాము. బీసీ అంటే మేము జంగమయ్య అంటారు మమ్మల్ని. చాలా లోయెస్ట్ కాస్ట్ అంటారు ఇప్పుడు కామన్ గా. పురోహితం చేస్తారు బీసీలో. బీసీ ఏ గ్రూప్ 9 రూల్ నెంబర్ 9 లో బీసీలో లోయెస్ట్ కాస్ట్ అంటే లోయెస్ట్ అంటే కాదు, పురోహితానికి సంబంధించిన కాస్ట్ మాది. కంపల్సరీ పురోహితమే చేస్తారు మా దాంట్లో. ఇప్పుడు తను మాత్రమే ఎడ్యుకేషన్ లో పైకి వచ్చారు. మా ఫ్యామిలీ మాత్రమే ఎడ్యుకేషన్ లో ఉన్నారు. మా అన్నయ్యలు కానీ, మా వదినలు కానీ, మా పిల్లలు కానీ అందరూ ఎడ్యుకేషన్లోనే ఉన్నారు. మా నాన్న వాళ్ళు మాత్రం మా ఫాదరు, మా పెద్దనాన్నగారు మాత్రమే డిపార్ట్మెంట్లోకి వచ్చారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి. కానీ అందరూ పురోహితానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అందరికీ శివాలయాలు ఉంటాయి, అందరూ పురోహితం చేస్తూ ఉంటారు. దాంట్లో నుంచి మేము ఇంత పైకి వచ్చామంటే 0 స్థాయి నుంచి వచ్చాము మేము. అంటే ఎంత కృషి ఉంటే రావాలి ఈ స్టేజ్కి. దాంట్లో తను మాత్రమే తనకు నచ్చిన విషయం ఏంటంటే కంపల్సరీ సమాజ సేవ చేయాలి, తనకు తోచిన దాంట్లో ఇవ్వాలి. ఇప్పుడు మనకి 1% ఉంటే దాంట్లో 99% అయినా పక్క వాళ్ళకి ఇవ్వాలి, 1% తనకు ఉంచుకొని అన్న ఒపీనియన్ తనకుంటుంది. అసలు అది లేకుంటే సమాజానికి మనము ఎలా ఉపయోగపడతాము? అది వేస్ట్ అన్న విషయమే కదా. ఎంతో కొంత ఇవ్వాలి, మనకున్న దాంట్లో ఎంతో కొంత ఇవ్వాలి. అది నచ్చే నేను తరం చేసుకున్నాను. ఓకే, అంటే పెళ్లికి ముందే ఇదంతా మీరు అట్లా అని ఏమీ లేదు. మా నాన్నగారు అంటే రిలేషన్లో కూడా నన్ను చాలా డిస్కరేజ్ చేశారు. ఏముంది, ఆస్తి లేదు, ఊళ్ళో కూడా ఏమీ లేదు, ఓన్లీ శివాలయం పురోహితం చేస్తారు, ఎడ్యుకేషన్ అంటే ప్రాక్టీస్లోకి వచ్చాక ఎప్పటికి వస్తారో అదంతా తెలీదు, ఎట్లా చేసుకుంటావు, ఫ్యూచర్ ఎట్లా అనేది, నువ్వు ఇక్కడేమో హైఫైగా ఉన్నావు, అక్కడ పోయి ఏం చేస్తావు అని అంటే. నాకు క్లోజెస్ట్ అన్నయ్య ఉన్నారు, ఇప్పుడు నీమ్స్లో చేస్తున్నారు, నీమ్స్లో రేడియోగ్రాఫర్గా ఉన్నారు. ఆ అన్నయ్య అన్నారు, నువ్వు ఎవరి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, నీకు నచ్చింది చేయాలి అని నన్ను ఎంకరేజ్ చేసి తనను ఒప్పించి నాకు మ్యారేజ్ చేశారు అందరు కలిసి. ఓకే సార్, మీరు ఎప్పుడైనా అనుకునే వాళ్ళ చిన్న కుటుంబంలో పుట్టిన మీరు ఒక స్థాయికి ఇట్లా ఎదుగుతా అని చెప్పేసి చిన్న కుటుంబంలో సార్ చెప్పండి, అనుకున్నారా మీరు? నేను చిన్న డాటర్ ఆఫ్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ ఆల్సో ఇన్ రెవెన్యూ ఫ్యామిలీ షీ బోర్న్ ఇన్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ. నేను పుట్టింది ఓన్లీ పురోహిత అర్చకత్వం చేసే అయ్యగారికి మాత్రమే పుట్టాను, చిన్న విలేజ్లో. అదే మీరు చిన్న కుటుంబంలో పుట్టిన మీరు ఈ స్థాయికి ఎదుగుతాను అనుకున్నారా మీరు? నేను డాక్టర్ని కావాలనే కృత నిశ్చయంతో ఉంటుంది, తప్పనిసరిగా కావాలి, తప్పనిసరిగా కావాలనుకున్నాము. కానీ జస్ట్ బికాస్ ఆఫ్ డబ్బు లేకపోవడం, ఇన్ టైంలో ఆర్థిక స్తోమత లేకపోవడం, అప్పుడు ఎంసెట్ లేదు, ఎంబీబీఎస్కే సెపరేట్ ఇంటర్వ్యూ ఉండే, ఎంట్రన్స్ ఉండే, అది కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటుంది.
రెండవసారి మేము పే చేయలేదు. ఎంత సార్ అప్పుడు పేమెంట్ అంటే ఎంత ఉన్నప్పుడు? 76 రూపీస్ ఉండొచ్చు. 76 రూపీస్ ఉండొచ్చు. రూపీస్? ఎస్, అంతే మ్యాక్సిమం, అది ఇంక్లూడింగ్ ఎక్స్పెండిచర్. ఓ, అది అది మీరు కట్టలేదు? ఎస్, రెగ్యులర్ ఫీజెస్ కట్టే పరిస్థితి లేదు ఇక్కడ ఉండే. పురోహితం చేస్తే మీ నాన్నగారు అన్నారు, మరి డబ్బులు విలేజ్ నుండి హనంకొండకు వచ్చి ఒక రూమ్ తీసుకొని రూమ్లో ఉండి చదువుకోగలిగినామంటే దట్ వాజ్ ది గ్రేట్. అప్పుడు రూమ్ తీసుకున్నారు మీరు? ఎస్, ఎలాంగ్ విత్ మై ఫ్రెండ్స్ హనంకొండ బ్రాహ్మణ వాళ్ళలో తీసుకున్నాం. మై ఫ్రెండ్స్ ఆర్ ఆల్సో ఇన్ హై పొజిషన్, చాలా మంచి పొజిషన్లో ఉన్నారు మా రూమ్మేట్స్ కూడా. వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క మంచితనంతో, అందరి హెల్ప్తోని ఈ స్టేజ్కి రాగలిగినాం. ఈ స్టేజ్ అనేది నాకు ఇంకా ఏం తెలియదు. ఐ హావ్ నాట్ ఎర్నడ్ ఎనీథింగ్. ఈ రోజు వరకు పీస్ఫుల్ ఎగ్జిస్టెన్స్ నడుస్తుంది. నా పిల్లల్ని చదివించుకోగలిగినాను, ఒక స్థాయికి తీసుకురాగలిగినాను, సమాజంలో ఒక మంచి మనిషిగా ఉండాలని నా తాపత్రయం. ఓకే, ఇప్పుడు మీకు ఏజ్ ఎంత ఉన్నా సార్? 65. 65? ఎస్. అట్లా లేరు. ఓకే ఓకే. మీ ఆహారపు అలవాట్లు ఎట్లా డైలీ? ఐ యామ్ ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్. ఒక్కసారి కూడా ఇంతవరకు చిన్నప్పుడు టచ్ కూడా చేయలేదు. చిన్నప్పుడు చేయలేదు, ఎప్పుడు చేయలేదు, ఇక ఫ్యూచర్లో కూడా చేయలేను కూడా. నాన్ వెజిటేరియన్ అస్సలు? నో నథింగ్. అది అంటే మీ ఇంట్లో వాళ్ళందరూ టోటల్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీస్ అన్నీ అలానే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏంది అంటే ఇట్ హ్యాస్ బికమ్ పర్సనల్ అఫేర్. ఒకప్పుడు ఏంది అంటే కుటుంబానికి ఆచార వ్యవహారాలు ఉండే, ప్రతి కుటుంబానికి. ఏ కుటుంబానికి ఆచార వ్యవహారాలు అంటే ఎవరైతే ఎక్కువగా ఆచార వ్యవహారాలను బ్రేక్ చేస్తున్నారో వాళ్ళు గ్రేట్ అవుతున్నారు. ఇప్పుడు బ్రేక్ చేసే వాళ్ళు గ్రేట్ అవుతున్నారు. ఓకే, అది ఎట్లా అంటారు? ఆచార ఫలానా విషయంలో మేము ఫలాని తిన్నాము, అది తింటేనే హెల్త్ బాగుంటుంది, అది తింటేనే అదిగా ఉంటుంది. ప్రోటీన్ అంటే ఈవెన్ ఫ్రమ్ పల్సెస్ ద్వారా కూడా వస్తుంది. వీ హ్యావ్ టేకెన్ ది అడ్వైస్ ఫ్రమ్ ది డాక్టర్స్ ఆల్సో. నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను కూడా సైన్స్ చదువుకున్నాను కాబట్టి. వాట్ ఈజ్ వాట్ అనేది ఓన్లీ ఫ్రమ్ నాన్ వెజ్ ద్వారానే వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. అది మీకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఎక్కడెక్కడ ఏమేమి వచ్చినాయి? అవార్డ్స్ రివార్డ్స్ అనేది ఏం మాకు స్టేట్ లెవెల్ రాలేదు, డిస్ట్రిక్ట్ లెవెల్ రాలేదు. ఐ ఆమ్ రికగ్నైజ్డ్ బై మై ఓన్ క్లయింట్స్, మై ఓన్ పీపుల్, మై ఓన్ రిలేటివ్స్, మై ఓన్ కమ్యూనిటీ. మీరు అడ్వకేట్ కాకముందే స్కూల్లో ఏమైనా గేమ్స్, సింగింగ్, వాట్ ఎవర్, అక్కడ మీకు ఏమైనా అవార్డ్స్ అట్లా మీరు కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్పంచుకునేది పోయేదా? తప్పనిసరిగా ఆడేదా బాగా? కల్చరల్ యాక్టివిటీస్లో బాగా ఉండేది. పాటలు, మాటలు, నాటకాలు, ఎస్, అవన్నీ పాడేది. ఏదైనా ఇప్పుడు ఒక పల్లవి ఆచరణం పాడగలరా? అదంటే ఇప్పుడు పాడగలం కానీ ఇట్స్ నాట్ కరెక్ట్. కరెక్ట్ లేకున్నా పర్లేదు, ట్యూన్ వస్తుందా? ఓకే, పాడండి. శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా అనేది మేము పోటీ పడి పాడేది. ఈవెన్ కాలేజీలో కూడా ఒకరు పాడిలంటే వారికంటే ఎక్కువగా పాడడానికి ప్రయత్నం చేసేది. దాని ద్వారా చాలామంది టీచర్స్ ద్వారా, లెక్చరర్స్ ద్వారా మంచి అనిపించుకున్నాము. మీకు నచ్చిన టీచర్ ఆర్ లెక్చరర్ అప్పుడు? మాకు విలేజ్లో ఫస్ట్ టీచర్ ప్రభాకర్ రెడ్డి గారు. అంటే హై స్కూల్ లెవెల్లో ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, అనంతస్వామి, బి నాగభూషణం, ఆగాయని వీళ్ళుండే అనమాట. చాలా దే ఆర్ వెరీ గుడ్ టీచర్స్. వెరీ గుడ్ టీచర్స్. జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ ఎంకరేజ్మెంట్ ఓన్లీ వీ హ్యావ్ కమ్ అప్ టు దిస్ ప్లేస్. వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ కూడా డెడికేటెడ్ సర్వీసెస్. ఇంకా ఎంతోమంది బాగా చేశారు. వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసేది. ఇప్పుడు ఉన్న టీచర్స్కు ఆ టీచర్స్కి అదే తేడా. ఈ రోజు వరకు కూడా మేము వాళ్ళని గుర్తుంచుకున్నాము అంటే క్రెడిట్ గోస్ టు దెమ్ ఇన్ అవర్ ఎస్ఎస్సి లెవెల్ వరకు. మీ క్లాస్లో ఎంతమంది సార్ ఎస్ఎస్సి బ్యాచ్? ఎస్ఎస్సి బ్యాచ్ 29 మెంబర్స్ ఉండే. 29 ఎస్ఎస్సిలో. ఆ 29లో ఎస్ మీరు ఎందులో బెస్ట్?
29తో పోలిస్తే మీ సహచర స్టూడెంట్స్, మీ సహచర మా సహచర స్టూడెంట్స్ డాక్టర్స్ అయినారు, ఇంజనీర్స్ అయినారు, మంచి అడ్మినిస్ట్రేటివ్ పోస్టులలో ఉన్నారు అందరూ. వాళ్ళు ఆల్ ఆర్ ఫ్రమ్ లోయెస్ట్ ఫైనాన్షియల్ గ్రూప్స్ నుంచి ఉన్నారు. అందరు కష్టపడి చేసుకున్నారు. నేను ఇన్ఫ్యాక్ట్ ఎస్ఎస్సి ఫస్ట్ ఫెయిల్ అయినాను. ఇంగ్లీష్లో ఫెయిల్ అయినాను. జస్ట్ బికాస్ ఆఫ్ నేను లేట్గా పోయినాను. అప్పుడు లేట్గా టైం సరిపోలేదు. నర్సంపేటలో మాది ఫస్ట్ సెంటర్ ఉండే, దాంతో చాలా ఇబ్బంది జరిగింది. నెక్స్ట్ సప్లిమెంటరీ ఇచ్చి పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసే పరిస్థితి లేకుండే అనమాట. ఓకే, ఇంగ్లీష్లో మీరు బాగానే మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఇంగ్లీష్ ఎట్లా పోయింది అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు మాకు ఇంగ్లీష్ గురించి ఇప్పటివరకు కూడా మాకు ఏమి ఇంగ్లీష్ మాట్లాడరాదు. ఏమి ఇంగ్లీష్ గురించి కష్టపడుతున్నాం ఇప్పటివరకు కూడా. ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, దాన్ని ఎలా చూడాలి, ఏంటిది, ఎదుటి వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము బ్రతికే వృత్తి కూడా ఇంగ్లీష్తోనే. వితౌట్ ఇంగ్లీష్ వీ కెనాట్ లివ్. ఓకే, ఇప్పటికి కూడా మాకు ఇంగ్లీష్ పేపర్లు చదవడం అంటే, ఇంగ్లీష్ చదవడం అంటే చాలా ఇష్టం. అది యాజ్ అన్ అడ్వకేట్గా మీరు వాదించినటువంటి కేసులలో మీకు అద్భుతంగా అనిపించినటువంటి కేసు ఒకటి చెప్పండి. చాలా కేసులు ఉన్నాయి. ఒక్కటి చెప్పండి, అన్నీ వద్దు, ఒక్కటే చెప్పండి. మీరు వాదించినప్పుడు మిరాకిల్ జరిగిన కేసు, వాళ్ళకి లాభం జరిగిన కేసు. నేను పర్ఫెక్ట్గా చెప్పగలనంటే 1987లో ప్రాక్టీస్కి వచ్చాను. 1987లో వచ్చాక విదిన్ 3 monthsలో నాకు ఒకటి ఫస్ట్ డైవర్స్ కేసు వచ్చింది. అప్పుడు అది మా విలేజ్ నుంచి. అంటే ఎవరి పేర్లు చెప్పకూడదు ఇప్పుడు. దట్ మ్యాన్ వాజ్ 45 years, లేడీ వాజ్ 40 years. వారికి బాగా ఇంట్లో గొడవలు అవుతున్నాయి. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. తప్పనిసరిగా డైవర్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ క్యాస్ట్లో ఉన్న 4 పెద్ద మనుషులు వచ్చేసి ఇక మీరు తప్పనిసరిగా దీనికి విడాకులు ఇవ్వాల్సిందే అండి, ఏమన్నా కోర్టు నుంచి తీసుకురండి అన్నారు. నేను కోర్టులో విత్ ది అసిస్టెన్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ సీనియర్స్ నేను కేసు దాఖలు చేస్తే దాంట్లో ఒక పెద్ద సీనియర్ లాయర్ వచ్చాడు. అమ్మ, ఈ సీనియర్ లాయర్తో ఎలా ఏంటిది అనుకున్నాను. అనుకొని ఏది ఏమైనా పర్లేదు, దీన్ని ఒక తీరం చేరాలి అనే ఉద్దేశంగా మ్యాక్సిమం ప్రయత్నం చేసి సుప్రీంకోర్టు సైటేషన్స్ ఇచ్చి డైవర్స్ ఆమె ఫేవర్లో గ్రాంట్ కావడానికి బ్రహ్మాండంగా కృషి చేశాను. ఆ రోజు నాకు అందులో దొరికిన ఉత్సాహమే నేటి వరకు కొనసాగుతుంది. ఎస్, ఓకే, ఒక సీనియర్ అడ్వకేట్ మీద మీరు అంటే పేర్లు చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అడ్వకేట్ గారు కూడా లేరు. చెప్పుకుంటే ఏదో గ్రేడ్ చెప్పుకున్నట్టు అవుతుంది. 1989లో అది తీర్పు వచ్చింది ఆఫ్టర్ 1.5 years తర్వాత. మీరు ఎవరి దగ్గర జూనియర్ అడ్వకేట్గా జాయిన్ అయ్యారు? నాకు ఫస్ట్ నా ప్రస్థానం ఎలా జరిగింది అంటే, మా లాలో మిత్రులు ఉన్నారు, మంచి ఫ్రెండ్స్. నేను, ప్రదీప్ కుమార్, ప్లస్ నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఇక్కడే మన కాకతీయ యూనివర్సిటీ. మేము ఏ సీనియర్ను చూసుకోవాలి అనే దాంట్లోనే టైం అంతా పోయింది. ఎందుకంటే మాకు దెర్ ఈజ్ నో అసిస్టెన్స్. మాకు చాలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఎక్కడ జాయిన్ కావాలి ఏంటిది అనేది. మాది సిటీ బేస్డ్ కాదు, ఏం చేయాలని అర్థం కాలేదు. అప్పుడు మాకు హనంకొండ చౌరస్తాలో ప్రభాకర్ రావు గారని నాకు మొదటి నుంచి డిగ్రీ నుంచి పరిచయం వారు. వారే నన్ను సాధారణంగా ఆహ్వానించి పిలిచి, సదాశివుడు నువ్వు ఎక్కడ పోవద్దు, నా దగ్గరనే ఉండవు అని అన్నాడు. రియల్లీ he was a very good gentleman. He has encouraged me to continue my practice. By that time ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్నాడు. అప్పుడు ఆయన చివరి దాకా 19 years పనిచేశాడు ఆయన పీపీగా. 19 years. నేను వెళ్ళింది 1987లో వెళ్ళాను. అప్పటికే ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్. వారి దగ్గర నేను ఒక 1.5 years పనిచేశాను కంటిన్యూస్గా, టిల్ హిజ్ లాస్ట్ రెస్పిరేషన్. వారితో అసోసియేట్గా ఉన్నాను నేను. చాలా మంది నుంచి ఎంకరేజ్ చేసి డైరెక్ట్గా ఫైల్స్ ఇచ్చి నాకు మీరే చేయండి అనేది.
ఈ రకంగా ఎవరు ఇవ్వకపోయేది. అవునా? దెన్ నాకు ఏమైనా సివిల్ సైడ్ కావాలి అంటే మా గౌరవనీయ ఆయుజరామ గారి దగ్గరికి, పివి నరసింహరావు గారి దగ్గరికి వెళ్ళేది. పివి నరసింహరావు? ఎస్, పివి నరసింహరావు అని చెప్పేసి ఒక అడ్వకేట్ ఉన్నాడు ఇక్కడ, సీనియర్ అడ్వకేట్. వారి దగ్గరికి వెళ్ళేది. వారు ప్రతి నిత్యం నాకు మంచి లవ్ చేసి నేను అడిగిన దానికి సమానం చెప్పి ఇట్లా రాయండి అని చెప్పేది అనమాట. యా, ఓకే. సో ఇప్పుడు న్యాయ వృత్తి అనే ఈ వృత్తిలో మీరు మిరాకిల్స్ చేస్తా ఉన్నారు, అంతేనా? మిరాకిల్స్ అనుకోవడానికి వీల్లేదు. అంటే మీరు ఇప్పటిదాకా వాదించినటువంటి కేసెస్ ఎన్ని వేల సంఖ్యలో ఉన్నాయి? వేల సంఖ్యలో అంటే నాట్ లెస్ దాన్ 5,000. మోర్ దెన్ 5,000? ఎస్, 5,000 ఈజీగా ఉంటాయి. 38 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఐ వర్క్డ్ యాజ్ గవర్నమెంట్ ప్లీడర్. 5,000 వరకు మీరు వాదించిల్లా? ఎస్, వేసిన కేసులు ఉన్నాయి. ఎస్, ఈజీగా. ఓకే. ఈ 5,000లో అంటే గెలిచిన కేసులు ఎక్కువ ఉన్నాయా, ఓడిన కేసులు ఎక్కువ ఉన్నాయా? గెలుపు ఓటములు అనేది మేము లెక్క పెట్టాం. అన్ని గెలిచినాం, ఎన్ని ఓడిపోయామని చెప్పేసి. ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది. ప్రతి కేసులో నో పర్సన్ క్యాన్ గివ్ గ్యారంటీ. ఓకే. ఏ అడ్వకేట్ కూడా తన వద్దకు వచ్చిన కేసు తప్పనిసరిగా గెలుస్తాము అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే జడ్జిమెంట్స్ మేము రాయం. ఓకే. ఇప్పుడు పరిస్థితి లేదు, ఇంకా అధ్వానంగా ఉన్నాయి పరిస్థితి. ఏ కేసు ఓడిపోతాం, ఏ కేసు గెలుస్తాం అని ఎవరు చెప్పడానికి వీల్లేదు. చెప్తే అది కరెక్ట్ కాదు. ఓకే. మీరు యాక్చువల్లీ అడ్వకేట్గా ఓకే, ఇదంతా ఓకే. కానీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నిక అవనికి మీకు ఉండవలసినటువంటి అన్ని హంగులు అన్నీ మీకు ఉన్నాయి. కానీ అది వద్దకు రావట్లేదంటే బికాస్ ఆఫ్ యువర్ క్యాస్ట్ అనేది కొంత వినిపిస్తూ ఉంది. దీన్ని మీరు దీని గురించి మీ స్పందన? మీరు అన్న మాటలో క్యాస్ట్ అనేది నో డౌట్ ఇట్ ప్రివైల్స్. నేను కూడా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పోటీ చేశాను. ఇయర్ నాకు ఇయర్ గుర్తులేదు. నాకు ఎవరైతే 2000లోనేనా? ఎస్, జస్ట్ రీసెంట్లీ అబౌట్ 5 years బ్యాక్ ఐ థింక్. 5 years బ్యాక్. యునైటెడ్ డిస్ట్రిక్ట్లో చేశాను. చేస్తే ఈ రోజుల్లో ఆర్థికంగా బలంగా లేకపోతే ఎవరేం చేసేది లేదు. ఇలాంటి పోస్టులు, రాజకీయపరమైన పోస్టులను, అసోసియేషన్ పోస్టులను చేయకూడదనేది కృత నిశ్చయంగా ఉన్నాము. దేనికంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా ఉండాలి. ఫైనాన్షియల్గా ఎందుకు అంటే అది మనం ఇప్పుడు మమ్మల్ని ఇంటర్వ్యూ పెడుతున్న చెప్పడానికి వీల్లేదు విషయాలు. ప్రతి వాళ్ళు డబ్బులకు ప్రలోభం, మందుకు ప్రలోభం, మద్యానికి ప్రలోభం. ఈ యొక్క రోజుల్లో చాలా కష్టమైన పని. ఆ పైన క్యాస్ట్ బేస్డ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇది అప్పటి నుంచే ఉందా? అప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో అది నడుస్తుంది. మా బార్ అసోసియేషన్లో వాళ్ళే ఎలక్ట్ చేస్తారు, వాళ్ళే సెలెక్ట్ చేస్తారు, వాళ్ళని గెలిపిస్తారు వాళ్ళు. ఇందులో మా కమ్యూనిటీ నుంచి మా కోర్టులో మా పెద్ద మనిషి ఒకనుండే, వారు కూడా ఇక్కడ లేరు, ఇద్దరం మాత్రమే ఉన్నాం మా క్యాస్ట్లో ఇప్పటికీ. వారు ఇక్కడ ఉండట్లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు నేను ఒక్కరిని మాత్రమే ఉన్నాను. విత్ ది అసిస్టెన్స్ ఆఫ్ మై ఫ్రెండ్స్, అవుట్ ఆఫ్ గుడ్నెస్ ఆఫ్ దెమ్ మా ప్రాక్టీస్ ఇప్పటికీ నడుస్తుంది, పీస్ఫుల్గా నడుస్తుంది. ఇట్స్ ఓకే. అంతేగాని ఇలాంటి ఎలక్టెడ్ పోస్టులు అనేది రావడం అనేది అది చాలా కష్టమైన పని, రావు కూడా. అంటే ఇప్పుడు నాకేమర్థమైందంటే కొన్ని కులాల శక్తులు మీకు అడ్డుపడుతూ ఉంది. సపోర్ట్ చేయాలి, అడ్డుపడడం కాదు. సపోర్ట్ చేయట్లేదంటే మీరు అడ్డుపడుతున్నట్టే కదా, మిమ్మల్ని పక్కన పెడుతున్నట్టే కదా. ఏవైతే జనాభా ప్రాతిపదికనగా ఎక్కువగా ఉన్న కులాలు ఉన్నాయో వారి నుంచే ఇలాంటి పోస్టులు వస్తాయి. ప్రెసిడెంట్లు కానివ్వండి, సెక్రటరీ కానివ్వండి, ఎవరైనా కానీ. అదర్వైజ్ పోటీ చేయడానికి వీల్లేదు, పోటీ చేయకూడదు. దీనికంటే ఏజ్ లిమిట్ ఉంటుందా? ఏజ్ లిమిట్ అంటే ఏం లేదు, ఏజ్ లిమిట్. మీరు ఒకవేళ ఇప్పుడు నిలబడితే ఎన్ని ఓట్లు పడతాయి సార్ మీకు? నేను 2 సార్లు నిలబడ్డాను. ఫస్ట్ నిలబడి 126 వచ్చినాయి, సెకండ్ టైం నిలబడి 186 వచ్చినాయి. అంటే నో డౌట్ ఐ గాట్ గుడ్ వర్డ్స్. నేను ఎన్నైతే అనుకున్నా అవుట్ ఆఫ్ 360 votes. 360 votes ఇప్పుడు మీకు 186. ఆల్మోస్ట్ ఆల్ జస్ట్ కంపారిజన్ ఆఫ్ ఓన్లీ 40-50 votes తోని డిఫీట్ అవుతున్నాం.
సార్ రాజకీయాల్లో తినిపించడము డబ్బులు ఇవ్వడం అనేది ఇది సర్వసాధారణం అయిపోయింది ఇంకా. ఎస్. కానీ మీ బార్ అసోసియేషన్లో కూడా ఈ హంగులు ఆర్భాటాలు ఉన్నాయంటే అమ్మో దీన్ని ఎట్లా చూడాలి అసలు? అసలు మీరు అసలు లీగల్గా వెళ్ళే మీరే వేర్ దెర్ ఇస్ ఎలక్షన్ దెర్ ఇస్ అ ప్రివైలింగ్ ఆఫ్ మనీ అనుకోవాల్సిందే. ఇక దాంట్లో వేరే ముచ్చట ఏం లేదు. ఏ ఎలక్షన్ అయినా అంతే. ఏ ఎలక్షన్ అయినా అంతే. ఎలక్షన్ అనే విషయం వచ్చినప్పుడు ఎట్లా సార్ దీన్ని ఎవరైనా చేయలేరు దానికి. చట్టం అంటారు, అన్నీ అంటారు, మళ్ళా మీ దగ్గర ఇట్లాంటివి ఉంటాయా? మీ ఎలక్షన్లో కూడా ఇట్లాంటివి ఉంటాయా? మేము కూడా మానవ మాత్రం లేదు కదా. చట్టం అంటారుగా మీరు డిఫరెంట్. ఇప్పుడు మీరు నేను ఒకటి కాదు కదా. ప్రతినిధులం మాత్రమే మేము. వీ కెన్ రిప్రజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ క్లయింట్. అన్యాయం జరగకుండా చూడగలం. కానీ మాకు న్యాయం చేయమని చెప్పేసి ఎవరు చెప్తారు? ఎవరు చేయాలి న్యాయం? నోబడీ కెన్ కంట్రోల్ ఇట్. మాది చిన్న వ్యవస్థ కోర్టులో. దాన్ని ఎవరికి వాళ్ళు కంట్రోల్ చేయలేరు. చాలా కష్టమైన పని. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 2 సార్లు నిలబడ్డారు. ఓకే. ఎస్. ఇప్పుడు 3వ సారి కూడా నిలబడాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక గెలవాలనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గెలిచిళ్ళు, ఏం చేయాలనుకుంటారు? మీ మైండ్లో ఏం థాట్ రన్ అవుతా ఉంది? యాజ్ ఏ ప్రెసిడెంట్గా, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరు ఎలాంటి యాక్టివిటీ చెయ్యాలి అని అనుకుంటున్నారు? బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎలాంటి యాక్టివిటీ చేయాలన్నా కానీ వారికి ప్రత్యేకమైన రైట్స్ అంటూ ఏం లేవు. ఏమైనా నిధులు ఓన్లీ దే కెన్ రిప్రజెంట్ ది థింగ్స్ బిఫోర్ ది హైకోర్ట్ అంతవరకే. నిధులు లేవు, ఏమీ ఉండదు, ఒక పైసా రాదు, ఏమీ రాదు. మరి ఎందుకు ఎఫెక్టివ్గా ప్రాబ్లమ్స్, అడ్వకేట్ ప్రాబ్లమ్స్ కెన్ రిప్రజెంట్ ఫర్ 1 year ఓన్లీ ఫర్ 12 months ఈ రోజు వరకు. 1 year ఓన్లీ ఫర్ 1 year అంతే. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయా కొత్తగా? ఎవ్రీ ఇయర్ మాకు ఏప్రిల్ అవుతాయి. ఏప్రిల్లో 31st March. ఇప్పుడు వచ్చే ఏప్రిల్లో నిలబడతారా మళ్ళా? లేదు, అలాంటి అవకాశం లేదు, అలాంటి ఆలోచన కూడా లేదు. ఆలోచన లేదు. ఎస్. అంటే మీకు అనిపిస్తుండేదా సార్ అందరి లెక్కన మా కులం కూడా కొంచెం అటుగా అంటే కొంచెం? అట్లేం లేదు. ఫార్చునేట్లీ ఐ బార్న్ ఇన్ వెరీ గుడ్ క్యాస్ట్. నేను సోషల్లీ బాగున్నాం. ఐఎమ్ ది సన్ ఆఫ్ వన్ ఆఫ్ ది ప్రీస్ట్. నేను సోషల్గా చాలా మంచి కులంలో పుట్టాము. అది మా అదృష్టం. దాంట్లో అలాంటిది ఏమీ లేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటిది అంటే మేము ఎకనామికల్లీ పూర్, ఎకనామికల్లీ వీక్, and also the population of our caste is also low, very very low. That is why we are unable to contest anywhere else. మా దగ్గర పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా ఏమీ లేదు. అట్లా. ఓకే మేడం, యా ఒక్క మూమెంట్ చెప్పండి. ఇప్పుడు మీ 36 సంవత్సరాల మీ దాంపత్య జీవితం మొత్తం మీద ఒక సాడ్, ఒక హ్యాపీ మూమెంట్ రండి చెప్పండి. మాకు ఇంటి పెద్దగా వీరి బ్రదర్ ఉండేవారు, పెద్దన్న గారు, కంటయ్య గారని. తను మంచి చెడు ఏది చెప్పాలన్నా తను చెప్పేవారు. తను ఆల్ ఆఫ్ సడన్ పురోహితంలోనే చేస్తూ వస్తూ చనిపోయారు. అది చాలా బాధాకరమైన విషయం మాకు. చాలా అంటే చాలా. అసలు కోలుకోవడానికి దాదాపు 2-3 years పట్టింది. తర్వాత సడన్ డెత్స్. వీళ్ళ ఇంకో బ్రదరు, మా సార్ వాళ్ళ మదర్, ఇలా వరుసగా ఇంట్లో విషాద ఛాయలే. అది కోలుకునేసరికి చాలా టైం పట్టింది. ఆ టైంలో మా నాన్నగారు మా దగ్గరే ఉండి మాకు చాలా సపోర్ట్ చేశారు. తను అప్పటికి రిటైర్మెంట్లోకి వచ్చేసారు. అప్పుడు మా దగ్గర ఉండి మా పెదనాన్నగారు కూడా రిటైర్మెంట్ అయ్యారు. యాజ్ ఏ డిఎస్ఓగా, డిస్ట్రిక్ట్ డిఎస్ఓగా చేశారు తను. అండ్ డిప్యూటీ కలెక్టర్గా కూడా చేశారు. జి వీరయ్య గారని ఆల్మోస్ట్ ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్లో అందరికి తెలుసు. ఇద్దరు రిటైర్ అయ్యే ఆ స్టేజ్లో రిటైర్మెంట్లోనే ఉన్నారు. తను అప్పుడే పీక్ స్టేజ్లో ఉన్నారు ప్రాక్టీస్లో. ఇక ఎక్కడికి వెళ్ళకుండా మా వద్దే ఉండి మమ్మల్ని చాలా సపోర్ట్ చేసి పిల్లలను చూసుకోవడం. మాకు ఎంత అంటే అసలు ఎటు వెళ్ళకుండా మీరు ప్రాక్టీస్లో ఉండాలి, ఫస్ట్ ప్రాక్టీస్ పికప్ చేయాలి, తర్వాతనే ఏ విషయాలైనా అవన్నీ మర్చిపోండి అని ఇద్దరు చాలా సపోర్ట్ చేశారు. మా నాన్నగారు కానీ మా పెదనాన్నగారు కానీ. వాళ్ళు ఇప్పుడు లేరు.
కానీ వెంటనే ఉన్నట్టు మా ఫీలింగ్. యా, ఒక హ్యాపీ మూమెంట్ మేడం. మై డాటర్ మ్యారేజ్. మీ డాటర్ మ్యారేజ్. ఓకే, చాలా హ్యాపీ మూమెంట్. ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడు జరిగింది? 15లో అయింది. 15 ఏప్రిల్ 25 నాడు అయింది. తను సివిల్స్ కి ప్రిపేర్ అయింది. బీటెక్ అయ్యాక సివిల్స్ కి ప్రిపేర్ అయింది. చిన్న జస్ట్ ప్రిలిమ్స్ లో పోయింది 1 మార్క్తో. 1 మార్క్తో లేకుంటే తను ఈ రోజులో ఇక్కడ మంచి గవర్నమెంట్ సర్వీస్ లో ఉండేది. ఒక్క జస్ట్ 1 మార్క్తో పోయింది. అయినా కానీ తను ఏం నిరుత్సాహపడలేదు. అది హైదరాబాద్లో గూగుల్లో జాబ్ చేసింది. అదే టైంలో తనకు మ్యారేజ్ సెటిల్ అయింది. మా అల్లుడు అమెరికన్ ఎయిర్లైన్స్లో మంచి పొజిషన్లో ఉన్నాడు. జస్ట్ మొన్ననే మా అబ్బాయి పెళ్ళికి వచ్చేసి వెళ్ళిపోయారు. మంచి మూమెంట్ అంటే నాకు మా డాటర్ మ్యారేజ్. మీ ఫ్యామిలీ ఎంతమంది చిల్డ్రన్స్ మీకు? మేము 3 అక్క చెల్లెళ్ళం, ఒక తమ్ముడు, నేను పెద్దదాన్ని. తర్వాత చెల్లి వాళ్ళ హస్బెండ్ టీచర్, హెడ్ మాస్టర్, ఇప్పుడు ఆవాజ్యే. సెకండ్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా అడ్వకేట్, హైకోర్టులో చేస్తాడు. మా బాబు కూడా ఇప్పుడు అడ్వకేటే. మా డాటర్ ఇన్ లా అడ్వకేట్. మా డాటర్ ఇన్ లా వాళ్ళ ఫాదర్ కూడా అడ్వకేట్. టోటల్ ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం అడ్వకేట్స్ ఫ్యామిలీ. అందుకే దానికి లాస్ట్ చాంబర్ అని పెట్టాం, శివాస్ లా చాంబర్. ఓకే, మీకు సంతానమే? మీ ఇద్దరికి సంతానం? మా పాప బాబు ఇద్దరు. అమెరికాలో, తను ఇప్పుడు అమెరికాలో డల్లాస్లో ఉంటుంది. ఒక మనమడు కూడా, ఒక మనమడు కియాన్, 6 years old. ఓకే సార్, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ ఆల్మోస్ట్ అయినాయా ఈ 65 yearsలో? ఆల్మోస్ట్ అయినాయా? Our dream is to at least construct a comfort house. Comfort means to have at least comfort. Comfort means అంటే పెద్దదైనా కావచ్చు, చిన్నదైనా కావచ్చు, బాగా ఉండాలని. We have purchased this house first. It was the happiest moments in our life first. ఎప్పుడు కొన్నారు ఇది? In the year 2014 లో కొన్నాము. 15లో మా అమ్మాయి మ్యారేజ్ సెటిల్ అయింది. ఇవన్నీ దీస్ ఆర్ ది మైల్ స్టోన్స్ ఇన్ అవర్ లైఫ్. ఒకటి ఏంటి అంటే 14 కన్నా ముందు ఎక్కడ ఉండేవాళ్ళు? రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళం. స్టిల్ మై ఆఫీస్ ఇన్ రెంటెడ్ హౌస్ ఇప్పటికీ. అవునా? అదొకటి పర్ఫెక్ట్గా చేసుకోవాలని ఉద్దేశం, అంతే. దట్ ఈస్ అవర్ లాస్ట్ రిసార్ట్. బికాస్ మై సన్ ఈజ్ ఆల్సో అన్ అడ్వకేట్, మై డాటర్ ఇన్ లా ఆల్సో ఈజ్ అన్ అడ్వకేట్. కాబట్టి ఒకటి సెపరేట్ కంపల్సరీ పర్మనెంట్ ఉండాలి మీకు. పర్ఫెక్ట్గా రెసిడెన్స్ కమ్ ఆఫీస్ కావాలనేది ఇట్స్ అవర్ డ్రీమ్. వెదర్ ఇట్ కెన్ బి ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్, ఐ డు నాట్. ఎట్లా చెప్తారు ఇంకా మీకు? యా, అంటే దాన్ని మీరు సాధించుకుంటారా కంపల్సరీ? మై జర్నీ ఈజ్ టువర్డ్స్ దట్ ఓన్లీ నౌ. అట్లా. ఇప్పుడు మీ కేసెస్ ఫుల్గా ఉన్నాయా? కేసెస్ ఉన్నాయిలేండి, చాలా సఫిషియంట్ కేసెస్ ఉన్నాయి, ఏమాత్రం దానిలో అది లేదు. కాకపోతే వీఆర్ నాట్ కలెక్టింగ్ యాజ్ ఎ కమర్షియల్ యాక్టివిటీ ఫీజెస్ ఫ్రమ్ ది బిగినింగ్. ఒక్కొక్కరు సీనియర్ అడ్వకేట్ అని చెప్పేసి లక్షలు తీసుకుంటున్నారట, మీరు ఎట్లా? అంటే నేనేం తీసుకుంటున్నా నా క్లయింట్లకు తెలుసు, నాకు తెలుసు. అది ఓకే. సో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే వాళ్ళు అంటే మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ వస్తారా, బాగా రిచ్ పీపుల్స్? ఆల్ పీపుల్ ఉన్నారు. లోయెస్ట్ పీపుల్ ఉన్నారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు, హైయెస్ట్ పీపుల్ ఉన్నారు, ఈవెన్ కమర్షియల్ కేసెస్ కూడా ఉన్నాయి. కానీ కాకపోతే హౌ ఐఎమ్ టేకింగ్ ది అమౌంట్, హౌ దే ఆర్ పేయింగ్ అనేది దే నోస్, అంతే. ఓకే, వాళ్ళు చెప్పింది అంతే. ఇంకా డిమాండ్ ఉండదు. డిమాండ్ మీన్స్ నేను డబ్బులు తీసుకోకుండా ఎలా బతుకుతున్నా ఇప్పుడు? జస్ట్ బికాస్ అవుట్ ఆఫ్ మై ప్రొఫెషన్ ఓన్లీ ఐఎమ్ డిమాండ్ అంటే ఇంతే ఇవ్వాలి, తక్కువ ఇవ్వద్దు. నో డిమాండ్ ఇస్ దేర్. ఓకే, ఈ మీ 38 సంవత్సరాల మీ ఎక్స్పీరియన్స్ మొత్తం జోడించి మీరు నేర్చుకున్న పాఠం ఏంటిది? పాజిటివ్ థింకింగ్ అండ్ హెల్పింగ్ హ్యాండ్. మనం బ్రతకడమే కాదు, ఇతరులను కూడా బ్రతికించాలి. లివ్ అండ్ లెట్ లివ్. పాజిటివ్ థింకింగ్ అన్నారు, ఎప్పటికీ పాజిటివ్ ఉండాలా? అది ఒక్కొక్కసారి ఆల్వేస్ టిల్ అవర్ లాస్ట్ డే పాజిటివ్గా, ప్రతి మనిషి పాజిటివ్గా ఉండాలి అన్న ఉద్దేశం.
మేడం మీ కోరికలు ఏంటి మేడం? మీకు అంటే ఏమైనా కోరికలు ఉన్నాయా? మీ కోరికలు అంటే మనిషి అన్నాక సహజం, అది ఆశాజీవి కదా, ఆశాజీవి. మనిషి అన్నాక ఆశాజీవి. అలాని అన్ని కోరికలు నెరవేరాలని మనకేముండదు కదండి. ఉన్న దాంట్లో మంచి లైఫ్ ఎంజాయ్ చేయాలంతే. ఉన్న దాంట్లో ఇప్పటి వరకు అయితే చాలా బాగున్నాము. ఇప్పుడు మా అదర్వైజ్ మా క్యాస్ట్లో కానీ, బయట సమాజంలో కానీ, ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ చాలా బాగున్నాం. మార్నింగ్ లేస్తే డైలీ మా ఇంట్లో అసలు థర్డ్ పర్సన్ భోజనం చేయకుండా ఉండరు ఇప్పటికీ. స్టిల్ నౌ డైలీ ఇద్దరైనా ఉంటారు, ముగ్గురైనా ఉంటారు, కంపల్సరీ ఉంటారు. ఫ్రెండ్సే కానీ, చుట్టాలే కానీ, బయట ఎవ్వరో ఒకరు కంపల్సరీ ఉంటారు. ఎవరో ఒకరు ఉంటారు, కంపల్సరీ వస్తారు, భోజనం చేస్తారు. ఈ సార్ ఫ్రెండ్సే ఉంటారు. రజనీ మేము వస్తున్నాం, లంచ్కి వస్తున్నాం అని కాల్ చేస్తారు. మా అంటే వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే ఫోన్ చేసి వస్తారు. అన్ని ఇక్కడ రెడీగా ఉంటాయి, రజనీ దగ్గర రెడీగా ఉంటాయి, మేము బయటకు వెళ్ళక్కర్లేదు, ఇక్కడే భోజనం చేయొచ్చు, ఇక్కడే ఉండే చిన్న ఇల్లే కానీ కంఫర్ట్ గా వెతుక్కుంటారు కదా ఎవరు కానీ రావడానికి. వస్తే మంచిగా ఉండొచ్చు, ఇక్కడ మంచి భోజనం చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు అని అందరికి ఉంటది కదా కామన్. అలా ఉంటుంది మా లైఫ్. అందరూ వస్తుంటారు, పోతుంటారు. ఒక్కరోజు ఎవరైనా రాకుంటే నాకు డల్నెస్ వస్తుంది. మెయిన్ నాకు డల్నెస్ వస్తుంది. మీరు ఎప్పుడైనా కోర్టు ప్రాంగణంకి వెళ్ళారా? లేదండి, ఇంతవరకు వెళ్ళలేదు. తీసుకెళ్ళలేదా సార్? తీసుకెళ్ళలేదా? నాకే ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు అట్లా సరదాగా అట్లా చూడడానికి కూడా పోలేదా? లేదండి, ఇంతవరకు వెళ్ళలేదు. నాకు ఒక్కసారి కూడా చూపించలేదా? అవకాశం రాలేదు ఎప్పుడు. అవకాశం అంటే మీరు ఫ్యూచర్ లో ఏమన్నా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఏమన్నా ఎన్నికైతే? ప్రెసిడెంట్ ఇస్ నాట్ ది క్రైటీరియా. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎన్ని పనులు చేసుకుంటారో నేను అన్ని పనులు చేస్తున్నాను. మా మిత్రులకు ఏం కావాలన్నా కానీ ఐ మై సెల్ఫ్ రిప్రజెంటింగ్. నాకేమన్నా ఇబ్బంది ఉంటే నేను జడ్జెస్ దగ్గర రిప్రజెంట్ చేసుకుంటాను, హైకోర్టులో రిప్రజెంట్ చేస్తున్నాను. నాకు పెద్ద ప్రెసిడెంట్ కావాలనేది ఆ ఉత్సాహం ఎప్పుడో పోయింది. ఎస్ అట్లా దానికి ఏం ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, దానికి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ క్యాస్ట్ బేస్డ్ పొలిటిక్స్. అంతే. అండ్ ఆల్సో ప్రివైలింగ్ విత్ మనీ. ఎస్, వితౌట్ మనీ, వితౌట్ క్యాస్ట్ యూ కెనాట్ ఎలెక్ట్. ఓకే, ఇప్పుడు మీకు అచీవ్మెంట్స్ అంటూ ఇక ఇంకేం లేవు? ఇక ఒక్క ఆఫీస్ ఒక్కటే, ఓన్ ఆఫీస్ కావాలి మీకు, అదొక్కటే అచీవ్మెంట్. ఇంకా మీరు సాధించాల్సి ఉంటుంది, అది ఇంకా ఇంకేం లేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంఫర్ట్. ఎస్, ఐ వాంటెడ్ టు ఎక్స్టెండ్ సర్వీసెస్. ఓకే, ఎక్కడ మీరు ఆఫీస్ అంటే ఎక్కడ అనుకుంటా ప్లేస్? ఇక్కడే ఉంటూ హైకోర్టుకు పోవాలని చెప్పేసి కృతనిశ్చయంతో ఉన్నాం అన్నమాట. హైకోర్టులో వాదించలే ఇప్పుడు మీరు? పోతుంటాను నా కేసులో. ఇప్పుడు చాలా కేసుల్లో పోయి వస్తున్నా. హైకోర్టు మీరు హైకోర్టు అడ్వకేటా? అడ్వకేట్ అండ్ లైఫ్ మెంబర్. సుప్రీంకోర్టులో వాదించవచ్చు సార్ మీరు? సుప్రీంకోర్టులో వాదించవచ్చు కానీ అక్కడ పోలేము. వీ కెనాట్ రైడ్ ఆన్ బోత్ హార్స్. రెండు గుర్రాల మీద స్వారీ చేయడానికి వీల్లేదు. ఓకే, ఎస్. ఇక్కడ చూసే వాళ్ళు ఉండాలి, లేకపోతే అక్కడ పోతే అట్లా. ఓకే, మీ స్కూల్ డేస్ నుంచి వెళ్ళి కాలేజ్ డేస్ వరకు మీకు ఎక్కడ కూడా ఏ అమ్మాయి మీకు అంటే పరిచయం కాలేదా? అంటే వేరే చాలా మంది పరిచయం, లవ్ యాంగిల్లో ఆ రకంగా మీరు వెళ్ళలేదా? అలాంటి అవకాశానికి మేము ఎప్పుడు తావియలేదు. వై బికాస్ మనం పాజిటివ్ లైన్లో ప్రయాణం చేసినప్పుడు అప్పటి నుంచే స్కూల్ డేస్, కాలేజ్ డేస్ మంచిగా మనం ఒక స్థాయిలో ఉండాలి, ఒక స్థాయిలో బ్రతకాలి, బ్రతికించాలనే ఉద్దేశం అవుతుంది. కాబట్టి మేము ఆ రకంగా ఎప్పుడు ఆలోచించలేదు. ఓకే, ఇప్పటి జనరేషన్ పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకు కూడా అర్థం కాకుండానే రంగుల ప్రపంచంలోకి ఈదుతా ఉన్నారు. రంగుల ప్రపంచం అంటే లైక్ లవ్. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? లవ్ అనే విషయము అది తప్పేం కాదు. ఎప్పుడు ఉండాలి అంటే లవ్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ తప్పనిసరిగా వారి యొక్క కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడానికి వారికి వారుగా ఆర్థిక స్తోమత ఉన్నప్పుడు మాత్రమే ఆ కేసులు సక్సెస్ అవుతాయి. లేకపోతే మాత్రము అది ఒక విషాదమే. జస్ట్ టైం పాస్ అవుతుంది లాస్ట్కి. ఏమి చదవకుండా, ఏమి అక్వైర్ చేయకుండా, ఏమి సెటిల్ కాకుండా, ఏం చేయకుంటే దట్ కేస్ విల్ డెఫినెట్లీ ఫెయిల్.
ఎందుకంటే మా దగ్గర ఎన్నో కేసులు చూస్తున్నాం, అవునా? ఎన్నో కేసులు చూస్తున్నాం. లవ్ అఫేర్. ఎస్ ఇట్ లీడ్స్ టు ఆల్ క్రిమినల్ యాక్టివిటీస్. ఇప్పుడు మీ దగ్గరికి డివోర్స్ కేసెస్ వస్తాయి కదా, మీరు ఓకే వచ్చింది కదా అని చెప్పేసి డివోర్స్ ఇప్పిస్తా ఉన్నారా, లేకపోతే వాళ్ళకి పిలిపించి మ్యాక్సిమం రీకన్సిలియేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. డివోర్స్ కేసుల్లో ఈవెన్ నేను ఆపోజిట్ పార్టీ లాయర్ కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను చివరికంతా. ఇక కానప్పుడు మాత్రమే వీ కెన్ గో ఫర్ రిజల్యూషన్. ఇట్లా ఎన్ని మీరు సక్సెస్ అయినాయి ఇట్లా డివోర్స్ కేసెస్ చెప్పిన కదా, అట్లా మనం బేరీజ్ వేసుకోవడానికి వెళ్ళలేదు. ఎన్ని సక్సెస్ అయినా ఏంది అనేది రాసుకోలేకపోయింది. అట్లా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సక్సెస్ అవుతాయి. డైవర్స్ కావాలనుకోండి, డైవర్స్కి వస్తారు, ప్రయత్నం చేస్తాము, వాళ్ళు కలిసి ఉండరు, దెన్ ఇట్ విల్ గో ఫర్ డైవర్స్. అంటే అది సక్సెస్ ఎట్లయితుంది అట్లా. ఇప్పుడు డివోర్స్ ఇప్పుడు చాలా ఈజీ మెథడ్ అయిపోయింది సార్. ఈజీ మెథడ్ ఏం కాదు. అప్పట్లో అంటే సంవత్సరాలు ఇప్పుడు చాలా ఈజీ అని చెప్పేసి అంటున్నారు. ఇద్దరు కలిసిపోయి పరస్పర విడాకులు తీసుకుంటే ఈజీ అవుతుంది, విత్ ఇన్ నో టైంలో అయిపోతుంది. ఇద్దరికి కావాలనుకుంటే, ఎవరికొకరికి ఇష్టం లేకుండా కానీ ఇట్ విల్ లీడ్స్ టైం, ఎందుకంటే ఎంక్వైరీ జరగాలి కదా. ఇప్పుడు చట్ట ప్రకారంగా న్యాయ పరిశీలన జరగాలి. బోత్ పార్టీస్ ఎవరు తప్పు చేసిండ్రు, ఏం చేసిండ్రు, అందులో గ్రౌండ్స్ ఉన్నాయా లేవా చూడాలి. కోర్టు వారికి సరైన టైం ఉండాలి, వారు పాస్ చేయాలి ఆర్డర్స్, టైం పడుతుంది. ఇప్పటి జంటలు ఎందుకు సార్ వెంటనే ఇప్పుడు పెళ్ళైన 1 week 2 weeks 1 month లోపే డివోర్స్ కేసెస్ చాలానే నేనైతే చూసిన. పెళ్ళికి ముందు చెప్పేవాళ్ళు లేరు వాళ్ళకి, పెళ్ళి తర్వాత చెప్పేవాళ్ళు లేరు, ఇంట్లో పెద్దలు ఎవరు లేరు, ఏ కొడుకు ఏ బిడ్డకు ఏ తల్లిదండ్రులు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తలేరు. పిల్లలు చెప్పినట్టుగా తల్లిదండ్రులు వింటున్నారు. నవేడేస్ సిన్స్ లాస్ట్ 10 years పిల్లలు చెప్పినట్టే తల్లిదండ్రులు వింటున్నారు, తల్లిదండ్రులు చెప్పినట్టుగా పిల్లలు వింటలేరు. ఇది ఒక సూత్రం అయిపోయింది ఇప్పుడు. ఇట్ లీడ్స్ టు అన్వాంటెడ్ థింగ్స్. అంటే ఇప్పుడు పిల్లలకి ఎక్కువ నాలెడ్జ్ ఉందనా? నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు, ఓపిక లేదు. ఫస్ట్ ఓపిక లేదు. ఓకే, ఫాస్ట్ జనరేషన్. ఓకే, మొత్తం ఉక్కడమే. అవును. ఓకే, సో ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలకి ఎలా టీచ్ చేస్తే, అంటే వాళ్ళకి ఎట్లా ఏ రకంగా ఏ మాడ్యులేషన్లో చెప్తే సెట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? పాజిటివ్ థింకింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ప్రతి వారికి. ఆ పాజిటివ్ థింకింగ్ ఎలా నేర్పాలి, లైఫ్ అంటే ఏంటిది. ఇప్పుడు ఏ స్కూల్లో చూడండి, మనీ ఎర్నింగ్ ఓరియంటెడ్ క్లాసెస్ మాత్రమే నడుస్తున్నాయి. మనీ ఓరియంటెడ్ ఎట్లా మనీ సంపాదించాలి, ఏ డిగ్రీ అక్వైర్ చేస్తే డబ్బులు వస్తాయి అనేది మాత్రమే బోధిస్తున్నారు స్కూళ్ళల్లో. ఏ ఒక్కరు కూడా ఆచార వ్యవహారాలు కానివ్వండి, మంచి కానివ్వండి, వ్యవహారం కానీ చెప్పడం లేదు. ఓకే, మీ కులం గురించి చాలా లోయెస్ట్ కులం అని మేడం గారు ఒక మాట అన్నారు. నాట్ లోయెస్ట్ క్యాస్ట్, లెస్ పాపులేషన్ క్యాస్ట్. లెస్ పాపులేషన్. ఓకే, ఒక గొప్ప విషయం చెప్పండి సార్ మీ కులం గురించి, ఒక గొప్ప విషయం. మేము పుట్టుకతో పురోహిత కుటుంబం. పురోహిత. మా యొక్క ఆక్యుపేషన్ పెళ్ళిళ్ళు, పేరంటాలు, అపరకర్మలు ఇవన్నీ చేస్తాం. బ్రాహ్మణులు మీరు ఒకటేనా? బ్రాహ్మణులకు మాకు సంబంధం లేదు, కానీ నేచర్ ఆఫ్ డ్యూటీ ఒకే రకంగా ఉంటుంది. నేచర్ ఆఫ్ డ్యూటీ ఒకే రకంగా ఉంటుంది. మా దగ్గరికి చాలామంది శివాచారంతో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. శివాచారం, శివుడి. ఎస్. ఓకే, సో ఇప్పుడు మీ దాంట్లో కూడా పొలిటికల్ అర్చకులము, అర్చకత్వం చేస్తాము. అది ఓకే. లెస్ పాపులేషన్ అన్నారు, కానీ మంచి మంచి హయ్యర్ పొజిషన్లో ఉన్నారు మరి మీ వాళ్ళు. దీనికి ఏం చెప్తారు? హయ్యర్ పొజిషన్లో వాళ్ళ కష్టపడి వాళ్ళ పొజిషన్ వచ్చారు, అంతేగాని ఎవరు ఇచ్చింది కాదు. వారి యొక్క శ్రమ, వారి యొక్క అక్విజిషన్స్, వారి యొక్క డిగ్రీస్ వల్లనే వాళ్ళ ఆ స్థాయికి వచ్చారు, అంతేగాని దాంట్లో ఎవరేమి ఇచ్చింది కాదు, లేకపోతే ఎవరి ద్వారానో అపాయింట్మెంట్ అయింది కాదు, ఏమో చేసింది కాదు. ఓకే, కమిషనర్ సజ్జనర్ గారు మీ క్యాస్ట్ అన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆయన లింగాయతనంగా విన్నాను. ఐ కెనాట్ సే ఈజ్ ఎ జంగమ అనగా విన్నాను. లింగాయత్ జంగం ఒకటి కదా? ఎస్. లింగాయత్స్ క్యాస్ట్ కర్ణాటకలో ఇట్స్ ఎ డామినేటెడ్ క్యాస్ట్. ఎవర్ గవర్నమెంట్ లింగాయత్స్ది కర్ణాటకలో. ఎస్. ఓకే,
ఇక్కడ మన కాడ లింగాయత్ అంటే జంగమ, బలిజ, ఇంకా కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి, శివారాధకుల క్యాస్ట్లు అన్నీ కలిపి లింగాయత్ అంటారు. ఓకే, ఇప్పుడు మీరు లింగాయత్, మేము జంగమ. ఓకే, ఇప్పుడు మొత్తం స్టేట్లో ఎన్ని 1 లక్ష ఉండొచ్చా మీరు పాపులేషన్? 1,00,000 పాపులేషన్ మా జంగమ లేదు. ఎంత? మ్యాక్సిమం 30,000 ఉండొచ్చు. 30,000? ఎస్, జస్ట్ 1000, 30,000. 30,000, నాట్ మోర్ దెన్ దట్ యాజ్ పర్ మై నాలెడ్జ్. ఓకే, ఎందుకు ఇంత తక్కువ పాపులేషన్ ఉంది? పాపులేషన్ మొదలు లో పాపులేషన్ కాబట్టి హై పాపులేషన్ ఎట్లా వస్తుంది? రాదు కదా. ఇప్పుడు మీరు బీసీ కదా? బీసీ. బీసీ కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాం. 1972 ఐ థింక్ 1972 నుంచి బీసీలో కలిపారు. అప్పటి నుంచి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏ గ్రూప్లో ఉంది. ఓకే, ఇప్పుడు 42% రిజర్వేషన్ ఏదైతే నడుస్తూ ఉందో, ఎస్, ఈ మొత్తం రాజకీయాల్లో చూసుకుంటే అన్ని పార్టీలలో ఒక 5 కులాల ఆధిపత్యం ఉంది మీ బీసీలలో, ఏం చెప్తారు? 100% కరెక్ట్. ఇందులో కమ్మరి, కుమ్మరి, మీ జంగమ ఏది లేదు. ఇలా బీసీఏ అనే కులాలను ABCDEగా వాటిని చేశారు. అన్ని రిజర్వేషన్స్ ఏదైతే ఎంప్లాయ్మెంట్కి ఇస్తున్నారో పొలిటికల్గా కూడా ABCDలుగా గుర్తించి ఆ రిజర్వేషన్ ఇస్తే అప్పుడు ఇలాంటి కులాలకు ప్రాతినిధ్యం ఏర్పడుతుంది. అదర్వైజ్ బీసీ రిజర్వేషన్ అనేది ఇట్ ఈస్ ఎ ఫార్స్. ఎప్పుడు ఇందాక నువ్వు చెప్పిన 5 కులాలు మాత్రమే వస్తాయి, 5 కులాలు మాత్రమే లీడ్ చేస్తారు. వాళ్ళే బీసీలు అంటారు, వాళ్ళే ఏదంటారు, ఏ ఒక్క బెనిఫిట్ వచ్చినా వాళ్ళే తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు బీసీ రాజ్యాధికారం వస్తే కూడా ఈ 5 కులాలైనా ఈ 5 కులాలే ఆధిపత్యం చేస్తాయి. జంగమ ఉండదు, కమ్మరి, ఏది ఉండదు, వీళ్ళు ఏది ఉండదు. బీసీఏ నుంచి ఎవ్వరు కూడా చేయలేరు. మరి బీసీ రాజ్యాధికారం రావాలా వద్దా? బీసీ రాజ్యాధికారం అంటే ఇవన్నీ ABCDE వరకు కూడా అందరికీ సముచిత స్థానం ఏర్పరిస్తేనే బీసీ యొక్క రిజర్వేషన్స్ కానివ్వండి, బీసీ పొలిటికల్ రిజర్వేషన్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు. పొలిటికల్ రిజర్వేషన్ అంటే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇచ్చినప్పుడు మాత్రమే సముచిత స్థానం వస్తుంది. అది ఇప్పుడు మీ క్యాస్ట్ లో కూడా ఇక్కడ హన్మకొండలో ఒక కార్పొరేటర్ ఉన్నారు, శాసనపర్తి నుంచి గురుప్రసాద్, గురుమూర్తి గురుమూర్తి శివకుమార్ గారు 66వ డివిజన్ కార్పొరేటర్. 66వ డివిజన్ మీ కులం నుంచే. ఏం చెప్తారు మీ కులం నుంచి? ఒక పొలిటీషియన్ అతని యొక్క శ్రమతోని, అతని యొక్క పర్సనల్ కెపాసిటీతోని చేసుకున్న వ్యవహారం మాత్రమే, కానీ వారికి ఎవ్వరు సపోర్టర్స్ అంటూ ఓన్లీ ఫ్రెండ్స్ అండ్ విలేజ్ పీపుల్ అతని మంచితనంతో మాత్రమే గెలుస్తున్నాడు ఆయన. అంతేగాని పాలిటిక్స్ లో మీ కులం నుంచి ఉన్న వ్యక్తులు ఆయన ఒకరే కావచ్చు. పర్కాల్ డివిజన్ లో కూడా భద్రయ్య అని బీజేపీ నుంచి కార్పొరేటర్ ఉన్నారు. భద్రయ్య రైట్. భద్రయ్య గారి ఇంటర్వ్యూ నేను చేసిన. ఓకే రైట్. ఓకే, మీరు పాలిటిక్స్ లోకి వెళ్ళే ఆలోచన ఉందా? ఇక్కడ మేము బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తేనే గెలిచే పరిస్థితి లేదు, బయటికి పోయి పొలిటిక్స్ ఎలా చేయగలం? వాట్ ఏ క్వశ్చన్, దీనికి ఆన్సర్ చేయాలి. ఓకే, మాకు విల్ ఉంది, విష్ ఉంది, డబ్బు లేదు, ప్లస్ జనాభా ప్రాతిపదిక చూసుకుంటే ఇప్పుడు ఎవరు చూసినా కానీ టికెట్లు ఇవ్వాలన్నా, ప్రాతినిధ్యం ఇవ్వాలన్నా కానీ నీ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు అంటారు వాళ్ళు. అవును, ఖచ్చితంగా అదే మాట ఫస్ట్ వస్తుంది. అది వచ్చింది ఎప్పుడైతే నీకు ఇంటెలిజెన్సియా గుర్తించి, మంచితనం గుర్తించి, ఆనెస్టీ గుర్తించి టికెట్లు ఇచ్చే రోజులు వస్తే అప్పుడు ఏదైనా ప్రతిపాదించాలి. అంటే మీకు రాజకీయం ఇష్టమే, వెళ్ళాలనే అసలు నిజమైన రాజకీయం, ఇప్పుడు నిజమైన రాజకీయం నడుస్తలేదు. రాజకీయం ఎక్కడ నడుస్తుంది? రాజకీయం అంటే ఏంటిది? అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడడం, అసెంబ్లీలో ప్రజలకు కావాల్సిన ఏంటి కావాల్సిన మాట్లాడుతున్నారుగా వీళ్ళు, అసెంబ్లీలో గలాలుతున్నారుగా ఎమ్మెల్యేలు. మాకైతే దాదాపు ఒక 10 years నుంచి ఎవరేం మాట్లాడారు. ఏంటి ఇప్పుడు విద్యా వైద్యం ఎప్పుడైతే ప్రజలకు అందుతుందో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందుతుందో, అప్పుడు నిజమైన గవర్నెన్స్ ఉన్నట్టు. ఓకే, ఏదో టెంపరీ భోజనాలు పెడుతున్నాం, చీరలు ఇస్తున్నాం, సారలు ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం అనేది కరెక్ట్ కాదు. అది తెలంగాణ మూవ్మెంట్లో మీ పార్టిసిపేట్ ఉందా? మ్యాక్సిమం ఉన్నాం. చాలా మంది అడ్వకేట్స్ నుంచి మ్యాక్సిమం పార్టిసిపేట్ చేశాం మీరు. కానీ మా అడ్వకేట్స్కు ఈ రోజు వరకు కూడా ఏ గవర్నమెంట్ కూడా సముచిత స్థానం కల్పించలేదు. వారు ఏమంటారు అంటే అడ్వకేట్స్కి మేము పీపీలు ఇస్తున్నాం, జీపీలు ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు అంటారు.
పీపీలు జీపీలు ఎవరికొకరికి ఇవ్వాల్సింది తప్పనిసరిగా, అది అడ్వకేట్లకి ఇవ్వాలి. ఏ పార్టీ వారు ఉంటే ఆ పార్టీ వారికి ఇస్తారు. మీరు కూడా గవర్నమెంట్ లీడర్గా చేశారు కదా, అప్పుడు మీకు ఏ పార్టీ ఇచ్చింది? అప్పుడు నేను తెలుగుదేశం హయాంలో చేశాము. తెలుగుదేశం హయాంలో బీసీలకు సముచిత స్థానం లభించింది. అవునా? 100%. నాకు అప్పుడు ఆ రోజు నేను ఏజీపీగా సెలెక్ట్ అయ్యాను అని చెప్తే, జస్ట్ బికాస్ ఆఫ్ హానెస్ట్ జడ్జ్ వాజ్ రికమెండెడ్ మై నేమ్. హానెస్ట్లీ అక్కడ బయట కూడా వాళ్ళు ఇచ్చారు పొలిటికల్గా. ఇయర్ 95 to 2002, 7 years చేశాను. ఓకే. ఏజీపీగా? ఎస్, ఏజీపీగా ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టుకు. జీపీగా కూడా కొంతకాలం ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇంకా అప్పటి నుంచి నాకు సెవరల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా న్యాయ సలహాదారుగా తీసుకున్నారు. నేను నచ్చో మరి లేదా నా ఎఫిషియన్సీ నచ్చో నా మంచితనం నచ్చో ఇప్పటికి కూడా పనిచేస్తున్నాను. రైట్. నేను చూసిన ఇక్కడ చంద్రబాబు గారితో మీ ఫోటో ఉంది. ఎస్, నేను చూసిన, అందుకనే మీరు ఇక్కడ మీ బ్యాక్ సైడ్ అక్కడే ఉంది. ఎస్. యా. సో మీకు అంటే పాలిటిక్స్లోకి వెళ్ళే ఆలోచన ఉందా అనే క్వశ్చన్ అది చూసినాకనే నాకు అర్థమైంది. ఆలోచన అయితే మీకు ఉంది. నేను ఏజీపీగా పనిచేస్తున్నప్పుడు అప్పుడు దిగాను. లా ఆఫీసర్స్ మీటింగ్ జరిగింది. లా ఆఫీసర్ మీటింగ్లో దెర్ వాజ్ అ ఛాన్స్ టు టాక్ టు హిమ్. సీఎం గారితో, ఏది చంద్రబాబు గారితో? ఎస్. అప్పుడు దిగిన ఫోటోనేనా? అవును అవును. ఓకే. 1995 ఐ థింక్ 2001, 2002 అనుకుంటా. ఐ థింక్ 95, నాకు ఐడియా లేదు కరెక్ట్గా. వాళ్ళ ఆఫీసర్స్ మీటింగ్ జరిగింది అప్పుడు. సీఎం అప్పుడు? సీఎం చంద్రబాబు గారు సీఎం. ఓకే సార్, ఇప్పుడు అడ్వకేట్గా ఇప్పుడు ఏదైతే ఒక ప్యాషన్ తోటి ఏదైతే అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు, లైక్ నేను కూడా లా చేస్తా ఉన్నాను, మీరు చెప్పే ఫస్ట్ ఏంటంటే డెడికేషన్ టు సర్వీస్. కేసును క్షుణ్ణంగా చదివే ఓపిక ఉండాలి. వచ్చిన వాళ్ళు అడిగితే వాళ్లకు సమాధానం చెప్పే పరిస్థితిలో మనం ఉండాలి. వారి దగ్గర నుంచి మనం బ్రీఫ్ పర్ఫెక్ట్గా తీసుకోవాలి. వారు చెప్పే ప్రతి విషయం రాసుకోవాలి. ఆ విషయం మనకు లాలో వస్తుందా రాదా చూసుకోవాలి. వారికి మనం న్యాయం చేయగలమా లేదా, మనం ఏ రకంగా మనం కష్టపడగలము అనేది మనం డెడికేటెడ్ సర్వీసెస్ ఉండాలి. మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. ఫస్ట్ అటెంప్ట్లో నెక్స్ట్ మనీ అదే వస్తుంటుంది. అది ఈ రోజుల్లో ఎలా అయిందంటే వితౌట్ మనీ నో బడీ ఈజ్ టేకింగ్ కేసెస్. క్లయింట్ తప్పనిసరిగా ఇస్తారు, మనీ ఇవ్వకపోయే సమస్య లేదు. ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకరు ఆ రకంగా నడుస్తుంది. అది ఇట్స్ ఎ గుడ్ ప్రొఫెషన్ అండ్ వాల్యుబుల్ ప్రొఫెషన్. ఇట్స్ ఎక్సలెంట్ ప్రొఫెషన్ ఐ కెన్ సే. కేసులు వస్తాయి మరి. ఇంతమంది అడ్వకేట్, 1000 మంది అడ్వకేట్లు ఉన్నారు. మేము ఎలా బతుకుతున్నాం? 1000 మంది. మాకు క్యాస్ట్ పొలిటిక్స్ లేవు, మనీ పొలిటిక్స్ లేవు, ఎవరో పంపిస్తలేరు, ఏ పోలీసులు పంపరు, ఏ అధికారులు పంపరు. మేము ఎలా బతుకుతున్నాం? కేసెస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అవర్ క్లయింట్స్ గుర్తించాలి, సమాజం గుర్తించాలి, సంఘం గుర్తించాలి. నాకు ఈ పని చేయగలడు, ఈయనతో నీ కేసు సక్సెస్ అవుతుంది అనే నమ్మకం ప్రజల్లో రావాలి. హానెస్ట్ గుర్తించాలి ఫస్ట్. అది ఎవరైనా ఒక క్లయింట్ కేసు, ఆ క్లయింట్ యొక్క కేసుని మీరు గెలిపించినప్పుడు ఆ సదరు క్లయింట్ ఎవరైతే ఉన్నారో వారు బహుమానంగా ఏదైనా మీకు? చాలా బహుమానాలు అంటే వాళ్ళు ఇచ్చే ప్రతి పైసా బహుమానమే. హైయెస్ట్ మీరు ఎంత తీసుకున్నారు సార్? అట్లా చెప్పడానికి వీల్లేదు. ఓకే ఓకే. మరలా మీరు పీపీఆర్ జీపీగా మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఈ స్థాయిలో మాకు ఏది అవసరం లేదు. అలాంటి అవకాశాలు కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, డామినేటెడ్ క్యాస్ట్స్ కొన్ని ఉంటాయి, వారికి మాత్రమే అవకాశం వస్తుంది. డామినేటెడ్ క్యాస్ట్ అంటున్నారు మరి. అప్పుడు చంద్రబాబు గారు హయాంలో అప్పుడు వాళ్ళు చాలా, తెలుగుదేశం హయాంలో దే యూజ్ టు గివ్ ప్రిఫరెన్స్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఇంటెలిజెన్సియా పీపుల్. అప్పుడు మీరు ఇప్పుడు ఇంటెలిజెన్స్తో సంబంధం లేదు. ఈయనతో ఎన్ని ఓట్లు వస్తాయి, ఈయన ఏం చేయగలడు అనేదే కావాలి. వ్యవస్థ ఇట్లా అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ అడ్వకేట్స్కి ఏమైనా చేస్తే బాగుంటుంది అని ఏమైనా అనుకుంటున్నారా? ఇప్పుడు చూసి అది చెప్పడం మా యొక్క పదాధికారులు చెప్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఓన్లీ ఫర్ 2 lakhs.
ఆరోగ్యశ్రీ లేదా మీకు? అంటే దట్ డ్యూరింగ్ ది రిజైమ్ ఆఫ్ KCR he has given 100 crores to the advocates. 100 crores 100 crores ఇచ్చాడు. ఇస్తే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్లో నుంచి ఈ 2 lakhs ఇస్తున్నారు మెడిక్లెయిమ్. ఈ 2 lakhs అంటే చూడు, సొసైటీలో సమాజంలో ఏమి లేని వాళ్ళకు ఒక ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ కింద 10 lakhs వరకు కవర్ అవుతుంది. అది అడ్వకేట్కి ఓన్లీ 2 lakhs కవర్ అవుతుంది. అది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. ఓన్లీ 6,000 అనుకుంటా, ఐ థింక్ ఓన్లీ ఫర్ 6,000 పీపుల్. ఎందుకు వాళ్ళు ఉద్యమకారులక? నో 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 నో, ఆ డబ్బులు అంతవరకు సరిపోతున్నాయి, ఓ అందరికీ ఇవ్వట్లేదు. మరి అది ఎప్పుడు ఇస్తారు, ఏమి ఇస్తారు, ఎవరికి ఏం తెలియదు. దట్ ఈస్ ది మోస్ట్ ప్యాథటిక్ కండిషన్స్ ఆఫ్ ది అడ్వకేట్స్. 2 lakhs అంటే ఎలాంటి బెనిఫిట్స్ లేవు గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు మీకు ఏమైనా అయితే హాస్పిటల్కి వెళ్తే మీకు 2 lakhs వరకు మాఫీ కదా? 2 lakhs వరకు మాత్రమే కవరేజ్ చేస్తారు. 2 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ ఓన్లీ 2 lakhs. అంటే ఎనీ హాస్పిటల్లో? ఎనీ హాస్పిటల్స్ బాగానే ఉన్నాయి కవరేజ్. ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్స్ మీకంటూ సపరేట్ ఒక కార్డు ఉంటుందా? ఇస్తారు ఇన్సూరెన్స్ కార్డు. మీకుందా మరి? అందరికీ ఉంది. అంటే ఓన్లీ 6,000 members. 6,000 members లో మీరు ఉన్నారా? తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ 6,000 మందికి. ఎస్, అప్పుడున్న వాళ్ళకి. ఇప్పుడు ఎంత మంది ఉండొచ్చు సార్ తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్స్? ఎన్ని వేలు ఉండొచ్చు ఓవరాల్గా మొత్తం మీద? అప్రాక్సిమేట్లీ 25,000 ఉండొచ్చు. 25,000? అందులో 6,000 మందికి మాత్రమే ఉండొచ్చు అనుకుంటున్నా. అంటే మోర్ దెన్ స్టాటిస్టిక్స్ ఏం లేవు అవి. అదే అప్రాక్సిమేట్లీ చెప్తున్నారు మీరు. యా ఓకే. ఈ అడ్వకేట్గా రాణించాలంటే మేధోశక్తి బాగుండాలనా? డెడికేషన్ ఫస్ట్, హానెస్ట్, పంక్చువాలిటీ, 3 మోస్ట్ ఇంపార్టెంట్. అదర్వైజ్ రాదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ ఎంప్లాయ్మెంట్. అడ్వకేట్ ఈజ్ నాట్ ఎంప్లాయ్మెంట్. అడ్వకేట్ ప్రొఫెషన్ ఈజ్ నాట్ ఎంప్లాయ్మెంట్. ఓకే. అది యా. ఈరోజు దీపావళి, మరి అందరు క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు. మరి మీరు క్రాకర్స్ జోలికి వెళ్తారా? ఓన్లీ ఇంట్లోనే ఉంటారా? ఎట్లనే కూర్చొని ఉంటారు? ఐఎమ్ అగెన్స్ట్ ఫర్ ఇట్. అగెన్స్ట్. పొల్యూషన్ చేయడం ఎందుకండి వెదర్ని? మీరు మేడం? అంటే ఎంజాయ్ చేయాలి. దివాళీ అంటే క్రాకర్సే కాదు కదా, వెలుగులు నింపుకోవాలి, దీపాలు పెట్టాలి, మంచి రంగోలీ వేసుకోవాలి, అట్లా సెలబ్రేట్ చేసుకోవాలి. అని క్రాకర్స్ కాల్ చేసి పొల్యూట్ చేస్తే దివాళీ చేయడం కాదు కదా. నేచర్ అయితే పాడైపోతుంది. అవును, అది మాత్రం నాకు ఇష్టం ఉండదండి. ఇప్పటిదాకా మీరు క్రాకర్స్ కూడా ఇట్లా ముట్టుకోలేదా? లేదండి, చాలా తక్కువ. ఎప్పుడో ఫాదర్స్కి నోములు ఉంటాయి, అప్పుడు మాత్రమే, అది కూడా చైల్డ్హుడ్లో. తర్వాత ఇప్పుడు లేవండి. అంటే వీళ్ళకు ఉండేవంట, వీళ్ళ 4 fathersకి ఇప్పుడు మాత్రం లేవు. ఈ ఇయర్ పెట్టుకోకూడదట. ఓకే ఓకే. యా. ఒక ఇంటి మహిళగా మీరు మీ సహచర మహిళామణులకు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? అలా ఏమి లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషన్లో పేరెంట్స్ చెప్పింది పిల్లలు వినట్లేదు, పిల్లలు చెప్పింది పేరెంట్స్కి అర్థం అవ్వట్లేదు, మనం చెప్పింది వాళ్ళు వినే స్టేజ్ దాటిపోతున్నారు. అది కొందరు పిల్లలు మాత్రమే వింటున్నారు. అలా అని మనం ఏం చెప్పలేము కదా. అది మాత్రమే నా ఒపీనియన్. పిల్లల ఇష్టంతో నడిస్తేనే వాళ్ళ మంచితనం బయటకు వస్తుంది. పేరెంట్స్ చెప్తే మాత్రమే వింటా అంటే అది వాళ్ళ అదృష్టం అనుకోవాలి. ఓకే. ఇప్పుడు మీ కులంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఎట్లా మరి మీ అమ్మాయికి అబ్బాయి ఎట్లా దొరికిండు? తర్వాత మీ అబ్బాయికి అమ్మాయి ఎట్లా దొరికింది? అంటే ఇది ఏమంటారు, మ్యాట్రిమోనీ ఉంటది కదా, అన్ని కాస్ట్ల మ్యాట్రిమోనీ లానే మా దాంట్లో ఉంటుంది. వారే వచ్చారు, మేము పెట్టలేదు, మ్యాట్రిమోనీలో పెట్టలేదు. అనుకోకుండా మా అమ్మాయిని తెలుసుకొని ఇట్లా అడ్వకేట్ సదాశివుడు రజనీ వాళ్ళ అమ్మాయి ఉందంట కదా, ఇక్కడే దిల్సుఖ్ నగర్లో జాబ్ చేస్తుందంట గూగుల్లో. అప్పుడు ఆమె జాబ్ చేస్తూ నల్సార్లో LLM చేసింది.
అప్పుడు అంటే సివిల్స్కి ప్రిపేర్ అయింది, ఇది చెప్పాను కదా ప్రిలిమ్స్లో 1 మార్క్తో పోయిందని. ఇంటర్నేషనల్ లా వేసింది, ఉమెన్స్ ఇంటర్నేషనల్ లా వేసినప్పుడు చూసి తెలుసుకొని వచ్చారు. జస్ట్ 1 వీక్లోనే సెటిల్ అయిపోయిందండి. అప్పుడే మేము కొత్తగా ఈ ఇంట్లోకి వచ్చాము. రాగానే ఇక మాకు హ్యాపీ అనిపించింది. ఫస్ట్ న్యూస్ గుడ్ న్యూస్ అనిపించింది. ఎందుకంటే మా ఫ్యామిలీలో అన్ని విషాద ఛాయలు అయింది. ఫస్ట్ వీళ్ళ బ్రదర్ పోవడం, తర్వాత ఇంకో బ్రదర్, తర్వాత వీళ్ళ మదర్ వెళ్ళడము. వీళ్ళ మదర్ పోయే వరకు మా నాన్నగారు ఉన్నారు, తర్వాత మా నాన్నగారు పోవడం, అన్ని ఇంట్లో అన్ని విషయాలు చేయాలి. ఒక్కసారి మా అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయ్యి తను సెటిల్ అవుతుందంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అందులో అబ్బాయి కోరి వచ్చాడు, ఎందుకు వద్దనుకోవాలి అని అట్లా అనుకొని తన మ్యారేజ్ చాలా గ్రాండ్గా చేశాం. 15లో ఏప్రిల్ 25th. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యాజ్ అడ్వకేట్గా? అసలు మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? యాజ్ అడ్వకేట్గా సమాజానికి సేవ చేయడానికి ఎంతో అవకాశం ఉంది. యాజ్ అడ్వకేట్గా ఎవరి ప్రాబ్లం అయినా తీర్చవచ్చు, ఎక్కడైనా తీర్చవచ్చు, ఏ అధికారం అయినా మాట్లాడవచ్చు, ఏ యొక్క ఆఫీస్కైనా వెళ్ళొచ్చు. యాజ్ అన్ అడ్వకేట్గా వీ కెన్ రిప్రజెంట్ ఎవ్రీథింగ్. ఎంతో సమాజ సేవ చేయడానికి అవకాశం ఉంది, చేస్తున్నాం కూడా. మేడం ఫైనల్ ఫ్యూ వర్డ్స్, ఫైనల్ ఏం చెప్పి ముగిస్తాను? అందరికి హ్యాపీ దివాలి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇందాక మా అమ్మాయి గురించి మాట్లాడుతూ ఒక చిన్న మిస్టేక్ చెప్పాను. మా అమ్మాయి చేసింది ఇంటర్నేషనల్ డిప్లొమా లా. ఓకే, థ్యాంక్ యూ. అంటే LLM చేయలేదు అంటే అసలు మీరు చెప్పండి. She has not completed LLM. She is not the law graduate. She is engineering graduate only. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఓకే, సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.